कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धम् अध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमः भूय एवास्तु भूयः. जय श्रीमन्नारायण. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளான் நீராடப் பொதுவீர் பொதுமினோ நெறிஜயீர் சீர்மல்கும் மாயப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தேலோரெம்பாவாய். జయ శ్రీమన్నారాయణ. ఇది తిరుప్పావై దివ్య ప్రబంధంలోని మొదటి పాసురం. అంటే మొదటి రోజు మనం పాడవలసినటువంటి పాసురం అన్నమాట. ఇది విశేష పాసురం కనుక 2 సార్లు చదవాలి. ఆండాళ్ తల్లి భగవంతుడిని పొందడానికి ఏ వ్రతం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి తన తండ్రి గారైనటువంటి పెరియాళ్వార్లు భాగవతంలోని కథ ఒకటి చెప్పటం జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే అది గోపికలంతా కూడా శ్రీకృష్ణుణ్ణి కలవాలి, శ్రీకృష్ణుడిని పొందాలి. కానీ ఈ పెద్దవాళ్లేమో ఆటంక పెడుతున్నారు. కాబట్టి భగవంతుడిని భర్తగా పొందడానికి మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆనాడు ద్వాపర యుగంలో గోపికలంతా కూడా కాత్యాయని వ్రతాన్ని చేసి తద్వారా భగవంతుడిని భర్తగా పొందారట. ఓహో, అంటే కాత్యాయని వ్రతాన్ని మనము చేస్తే మనకి కూడా భగవంతుడు భర్తగా లభిస్తాడన్నమాట అని అనుకుంది ఆండాళ్ తల్లి. అనుకోవడమే కాదు, మరిక ఆలస్యం చెయ్యకుండా తోటి స్నేహితురాళ్లందర్నీ కూడా కలుపుకొని ఆ శ్రీవిల్లిపుత్తూరులోని ఆలయం వటపత్ర సాయి స్వామి ఆలయంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించింది. 30 పాసురాలను పాడింది. ఒక్కొక్క పాసురం ఒక్కొక్క రోజుగా మనం ఈవేళ ఈ వ్రతాన్ని మనం కూడా చేసుకుంటున్నాం. ఆ వ్రతంలో భాగంగా ఈవేళ మొదటి పాసురాన్ని చూద్దాం. మార్గళి తింగళ్ మది నిరైందనన్నాళాల్. అబ్బా, ఎంత మంచి రోజమ్మా అని అంటుంది. చూడండి, మంచి పని చేయాలి అనుకున్నప్పుడు, మంచి సంకల్పం చేసినప్పుడు మంచి రోజు దానంతట అదే వస్తుంది. చాలా మంది చూస్తుంటారు, ఈ పని చేస్తున్నాం, ఈ పని చెయ్యాలి, ఏది మంచి రోజు, ఏది మంచి నక్షత్రం, ఏది మంచి తిథి, ఏది మంచి వారం, ఏది మంచి లగ్నం, ఇన్ని విషయాలు చూస్తుంటారు. ఎందుకండి? చేసే పని కనుక మంచిదైతే, సంకల్పం మంచిదైతే, ఇది సమాజానికి దేశానికి ఉపయోగపడేటటువంటి కార్యమైతే ఏ కాలం మాత్రం ఏం చేయగలదు మిమ్మల్ని? ఏమీ చేయలేదు. అంటే సంకల్పం మంచిదై ఉండాలి అని అర్థం. అమ్మా, మనం కూడా
దేశమంతా సుభిక్షంగా ఉండాలి, భగవంతుడిని మనం పొందాలి అనే ఈ 2 ప్రయోజనాలతోటి ఈ వ్రతం చేస్తున్నాం. కానీ సమయాన్ని మనం చూసుకోలేదు, తిథి నక్షత్ర వార వర్జ్యాలను మనం చూడలేదు. కానీ మంచి కాలం చూసావా, అనుకోకుండా ఎలా వచ్చేసిందో అని చెప్తుంది. ఏం కాలమట అది? మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్. చాలా మంచి రోజట, నిండు పున్నమి రోజులట. అంతేకాదు సుమా, మార్గశీర్ష మాసమట. ఏమండి ఈ మాసానికి ఉండేటటువంటి ప్రాముఖ్యత? మాసానాం మార్గశీర్షోహం అని భగవానుడు చెప్పుకున్నాడు. అంటే మాసాలు ఎన్నున్నప్పటికీ అందులో మార్గశీర్ష మాసాన్ని సాక్షాత్తుగా నేను అని చెప్పాడు. అంటే ఈ మాసం సాక్షాత్తుగా అటు భగవంతుడి అనుగ్రహాన్ని, ఇటు ధనుర్మాసం చేస్తున్నందుకు ఇటు అమ్మవారి అనుగ్రహాన్ని రెండింటినీ కలిపి ఏకకాలంలో మనకు అందించేటటువంటి వ్రతం ఇది. తింగళ్ మది నిరైందనన్నాళాల్. ఆహా, మాసం చూస్తే పుణ్యమాసం, నక్షత్రం చూస్తే పుణ్య నక్షత్రం, తిథి చూస్తే పుణ్యతిథి, వారం పుణ్యవారం, చంద్రుడు నిండు పున్నమి కాంతులను వెదజల్లుతున్నాడు. ఎంత మంచి రోజులొచ్చాయి తల్లి, పదండి ఇదే శుభశకునం, బయలుదేరండి అని అంటుంది ఆండాళ్ తల్లి తన స్నేహితులందరితో కూడా కూడి. అంతేకాదట, నీరాడ పోదువీర్ పోదుమినో నేరిజయేర్. నీరాడ అంటే స్నానం చేద్దానికి వెళ్దాం. అమ్మా, అసలు ఈ వ్రతానికి ఏంటి ఇంకొక పేరు? స్నాన వ్రతము అని పేరండి. ఈ ధనుర్మాస వ్రతానికే స్నాన వ్రతము అని పేరు. అంటే స్నానం తెల్లవారుజామున చెయ్యటం ప్రధానమైనటువంటి వ్రతం అన్నమాట దీనిలో. కాబట్టి అమ్మా, ఎవరెవరైతే స్నానాలు చేద్దాం అనుకుంటారో పదండి, అందరం కూడా పదండి, కదులుదాం, వెళ్దాం, రండి. నేరిజయ్యి, ఎంతో విలక్షణమైనటువంటి ఆభరణములు కలిగినటువంటి వారలారా రండి రండి అని అంటుంది. మనకి సందేహం కలుగుతుంది, ఏమండి స్నానానికి వెళ్లేటప్పుడు ఆభరణాలను పెట్టుకొని వెళ్తారా, ఆభరణాలను తీసివేసి వెళ్తారా? తీసివేసే కదా వెళ్లేది. కానీ ఆండాళ్ ఏం చెబుతుంది? బోలెడేసి బ్రహ్మాండమైనటువంటి విలక్షణమైనటువంటి ఆభరణాలు పెట్టుకున్నటువంటి ఓ గోపికలారా రండి రండి అని అంటుంది. ఏంటట ఆభరణాలు? భక్తి ఆభరణం, వినయ ఆభరణం, జ్ఞాన ఆభరణం, స్వామి మీద ఉండేటటువంటి ప్రేమ ఆభరణం. ఇలాంటి ఆభరణాలను పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా భగవద్ అనుభూతిలో స్నానం ఆడడానికి రండయ్యా. స్నానం ఏమిటండి అంటే భగవత్ గుణ ప్రవాహంలో స్నానమట. ఏ స్నానం చేస్తే భగవంతుడు దొరుకుతాడు కదండి? ఏ స్నానం చేయాలి? ఆయన యొక్క గుణాలు అనేటటువంటి ప్రవాహంలో మునకలు వేయాలి మనం. భగవంతుడి గుణాలను వినాలి, భగవంతుడి గుణాలను పాడాలి, భగవంతుడి రూపాన్ని చూడాలి, భగవంతుడికై సేవలను చెయ్యాలి. ఇలా చేస్తే ఎందుకు రాడే మాధవుడు అని అంటుంటారు మన వాళ్ళు. ఇది చెయ్యాలి. అదే చెప్తుంది ఆండాళ్ తల్లి. నీరాడ పోదువీర్ పోదుమినో నీరిజయీర్ సీర్ మల్గుం ఆయ్ పాడి సెల్వచ్చిరుమీర్గాళ్. అమ్మా, ఎంతెంత సంపద కలిగినటువంటి గోపెమ్మలో తెలుసా మీరంతా? అసలు ఈ నందవ్రజమే బోలెడేసి సంపదలకి ఆలవాలం. ఆయ్ పాడి సీర్ మల్గుం పొంగి పొరలిపోతున్నాయంట సంపదలంతా కూడా ఆ నందవ్రజంలో. అంతేకాదు, కూర్వేల్ కొడుందొజిలన్ నందగోపన్ కుమారన్. సరేనమ్మా, వద్దాం. కానీ ఎవరి కోసం ఇదంతా? ఏ ప్రయోజనాన్ని ఆశించి మనం చేస్తున్నాం ఇదంతా అంటే? చెప్తానమ్మా, చెప్తాను. కూర్వేల్ కొడుం తొజిలన్, క్రూరమైనటువంటి వేలాయుధాన్ని ధరించినటువంటి నందగోపుడి కుమారుడి కోసం. స్వామికి అలా ఇష్టమటండి. నేను నేను అని చెప్పుకోవటం ఇష్టం లేదట.
ఒకరికి చెందినటువంటి వాడిగా తనని ఇంట్రడ్యూస్ చేసుకోవటం అంటే భగవంతుడికి చాలా ఇష్టమట. ఎలా పిలిస్తే భగవంతుడు ఇష్టపడతాడట? నందగోపుడి కుమారుడు అని చెప్తే స్వామికి చాలా ఇష్టమట. ఆ నందగోపుడు ఎలాంటి వాడో తెలుసునా? క్రూరమైనటువంటి ఒక వేలాయుధాన్ని పట్టుకొని ఎప్పుడు తిరుగుతూ ఉంటాడట. ఎందుకండి అలాగా అంటే శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి. ఎప్పుడు కృష్ణుడి మీదకి ఎన్నో రూపాలలో ఎందరో రాక్షసులు దండెత్తటమే. ఒకతేమో స్త్రీ వేషంలో వచ్చి కృష్ణా నీకు పాలనిస్తాను అంటూ వచ్చింది, కానీ విషాన్ని నింపుకొని వచ్చిందండి. అదే పూతన స్వామికి కీడు చెయ్యాలి అని వచ్చింది, కానీ వేషం చూస్తేనేమో కుడి ఎడమలు తెలియని గొల్ల వేషం. ఇంకొకళ్ళు చూస్తేనేమో స్వామికి చాలా ఇష్టమైనటువంటి దూడల రూపంలో వచ్చాడు. వత్సాసురుడిగా, ధేనుకాసురుడిగా, తృణావర్తుడిగా, అఘాసురుడిగా ఎన్నెన్ని రూపాలండి శ్రీకృష్ణుడి మీదకి వచ్చినటువంటి ఆ రాక్షసులందరూ కూడా తాల్చింది. అమ్మో, ఎప్పుడు ఏ రూపంలో ఎవడు ఎలా వస్తున్నాడో తెలియటం లేదు ఆ నందగోపుడికి. అందుకని ఎప్పుడు కూడా వేలాయుధాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడట కృష్ణుడి దగ్గరే. ఒక చీమ వస్తే చీమను కూడా టెస్ట్ చేస్తాడటండి నందగోపుడు. ఇదేమో చీమాసురుడేమో, ఇదేమో దోమాసురుడేమో అని ప్రతి దాన్ని కూడా సందేహించి సమూలంగా నాశనం చేస్తున్నాడట నందగోపుడు. అంత ప్రేమనమ్మా కుమారుడంటే. అబ్బా, ఎప్పుడు తండ్రి కలా వినే విధేయతలతోటి ఉండేవాడి కోసమా మనం వెళ్తుంటా అని అంటారేమో. కాదు కాదు తల్లి. ఏరారంద కണ്ണి యశోదై ఇళం సింగం. తండ్రి దగ్గర వినయంగా ఉంటాడు, కానీ మా యశోదమ్మ దగ్గర మాత్రం సింహపు పిల్లలాగా ఉంటాడట. అలాంటి స్వామి దగ్గరికి వెళ్దాం. కార్మేని సెంకణ్, నల్లని శరీర వర్ణాన్ని కలిగినటువంటి వాడు. కదిర్ మదియంబోల్ ముగత్తాన్, సూర్య చంద్రులని తన నేత్రాలుగా కలిగినటువంటి వాడు. కృష్ణుడు అనుకుంటున్నావా? మన ఎదురుగా కనిపించే ఒక మాతృడు అనుకుంటున్నావా తల్లి? కాదు. నారాయణని నమక్కే, ఈ కృష్ణుడే ఆ నారాయణుడు. నమక్కే, మనకే పరై తరువాన్, పరా అనేటటువంటి వాయిద్యాన్ని ఇస్తాడమ్మా. పదండి పోదాం స్వామి దగ్గరికి. ఏమిటి పరా అనే వాయిద్యం? వ్రతానికి చాలా ముఖ్యమైనటువంటి ఒక వాద్య పరికరం. దాన్ని ఇస్తాడు భగవానుడు మనకి. పదండి పోదాం. పారోర్ పుగజ పడిందు ఏలోరెంబావాయ్. పారోర్ పుగజ, లోకులందరూ చూసి సంతోషించే విధంగా మనం వ్రతాన్ని చేద్దాం. మనం ఏం పని చేసినా 10 మంది మనల్ని చూసి సంతోషపడేటటువంటి పనులే చెయ్యాలి కదండి. కనుక అమ్మా, ఈ వ్రతం చేస్తే లోకమంతా సంతోషంగా ఉంటుంది. అందరూ మనల్ని చూసి పొగుడుతారు, ఎంత మంచి పని చేస్తున్నారమ్మా అని. అలాంటి పనమ్మా ఇది. రండి కదిలి వెళ్దాం అని అంటుంది ఆండాల్ తల్లి. ఈ మొదటి పాసురంలో మొత్తం దశావతారాల వర్ణన కూడా అంతరార్థంగా ఉంటుందండి. అంత మాత్రమే కాదు, ఈ మొదటి 5 పాసురాలు 1, 2, 3, 4, 5 ఈ 5 పాసురాలు కూడా అర్ధపంచక జ్ఞానానికి ప్రతీక. అంతేకాదు, అందులో ఉన్నటువంటి పరస్వరూపుడైనటువంటి పరమాత్మను గురించి చెబుతుంది ఈ పాసురం. నారాయణని అనే పదాన్ని మనం గమనించాం కదూ. దాని ద్వారా పరస్వరూపుడైనటువంటి పరమాత్మను చెప్తుంది. అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పంచ సంస్కారాలు అనేటటువంటి ప్రక్రియ ఉంది. అందులో తాప సంస్కారం కూడా ఈ పాసురంలో తెలుస్తుంది. పంచ ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఈ 5 పాసురాలు పంచకోశాలకు ప్రతీక. ఈ 5 పాసురాలు పంచ సంస్కారాలను సూచిస్తుంది. ఈ 5 పాసురాలు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనేటటువంటి భగవానుడి 5 రూపాలను కూడా సూచిస్తుంది.
అద్భుతమైనటువంటి గంభీరమైనటువంటి అర్థ విశేషాలను ఒకటి కాదు రెండు కాదు వేలాది కొలదిగా చూసేటటువంటి వాని యొక్క దృష్టిని బట్టి త్రవ్విన కొద్దీ బయటపడతాయి తిరుప్పావై దివ్య ప్రబంధంలోని అర్థాలన్నీ కూడా. అందుకే దీన్ని వేదమనైతుక్కం విత్తాగుం అని అంటారు. అంటే ఋగ్ యజు సామ అధర్వణ 4 వేదాలున్నాయి కదూ, ఆ 4 వేదాలకి కూడా ఈ తిరుప్పావై బీజము వంటిదట. చూడండి, విత్తనం ఇంత చిన్నగా ఉంటుంది, కానీ దాని నుండి వచ్చేటటువంటి మొక్క, ఆ తర్వాత పెరిగిన తర్వాత వృక్షం, మరింత పెరిగిన తర్వాత వటవృక్షం. అంత పెద్ద వటవృక్షానికి కూడా మూలం ఈ చిన్ని బీజం. అలాగా శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి వేదానికి ఈ తిరుప్పావై చిన్న బీజం అన్నమాట. ఇదేమో బీజము, అదేమో వటవృక్షము అన్నమాట. అంత గొప్ప సారవంతమైనటువంటిదండి ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం. కనుక ఈ తిరుప్పావైలోని ఈ మొట్టమొదటి పాసురం నుంచి ప్రారంభించుకొని 5వ పాసురం వరకు కూడా ఒక భాగంగా చెప్తారు, పూర్వ పీఠికగా చెప్తారు. అంటే ఈ 5 పాసురాలకి కలిపి శుద్ధి వ్రతము అని పేరు. శుద్ధి అంటే శుచి, శుభ్రత, శుద్ధి అని అంటుంటామే, అదన్నమాట. శుద్ధిని కలిగింప చేసేటటువంటి వ్రతం. శుద్ధి మనకి 2 రకాలుగాను అవసరమే. ఒకటి శారీరక శుద్ధి, 2 మానసిక శుద్ధి. ఈ 2 రకాల శుద్ధులను కూడా కలిగింప చేస్తుంది ఈ 5 పాసురాలన్నీ కూడా. ఇందులో మొదటగా శారీరక శుద్ధిని కలిగింప చేస్తాయి ఈ 5 పాసురాలు. మనకి జ్ఞానేంద్రియాలు 5 కదండి, ఆ 5 ఇంద్రియాలను కూడా ఒకటొకటిగా శుద్ధి చేస్తూ ఉంటాయి ఈ పాసురాలు. అలాగే కర్మేంద్రియాలు 5, వాటిని శుద్ధి చేస్తాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు రెండింటినీ శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ ఈ పాసురాలలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నీరాడ పోదువీర్, ఆ జలంతోటి మనం స్నానం చేస్తే చాలమ్మా, మొత్తం అంతా కూడా శుద్ధి జరుగుతుంది అని చెప్తుంది ఆండాళ్ తల్లి. కనుక స్నాన వ్రతము అని పేరు కాంచినటువంటి ఈ దివ్యమైనటువంటి మార్గశీర్ష వ్రతం, అదేనండి ధనుర్మాస వ్రతంలో పాసురాలను చదవడం, ఏ రోజు పాసురాన్ని ఆ రోజు ప్రత్యేకించి మంగళహారతులతోటి చదవడం, అలాగే పొంగలి ఆరగింపుగా చేయడం, ఈ పాసురముల యొక్క అర్థాన్ని కూడా మనం శ్రవణం చేయడం ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ ధనుర్మాసంలో మనం చూడవచ్చు. ఆండాళ్ చెప్పినటువంటి 30 పాసురముల యొక్క పాటల మాలిక సమర్పిస్తూ, కేవలం పాటలు మాత్రమే కాకుండా పూల మాలికలను రంగనాథుడికి, శ్రీకృష్ణుడికి, ఆండాళ్ తల్లికి మన అనుకూలాన్ని బట్టి కూడా పుష్పకైంకర్యాలను సమర్పించుకోవచ్చు. అయ్యో, ఈ రూపమే లేదు కదండి మా దగ్గర అని బెంగపడకండి. మన దగ్గర ఏ స్వరూపాలు ఉంటే ఆయా స్వరూపాలలో ఆండాళ్ తల్లి యొక్క రూపాన్ని మనం దర్శించుకొని చక్కగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి ప్రతి పాసురం కూడా ద్రావిడ భాషలే ఉందే అని భయపడే కంటే, ఏ భాషలో ఉండేటటువంటి భావాన్ని ఆ భాషలో కొద్దిగా కష్టపడైనా మనం స్వీకరించడం మరింత శక్తివంతమైనటువంటిది. కనుక తిరుప్పావై పాసురాలను పాడదాం, దాని అర్థాన్ని తెలుసుకుందాం. ఇక 2వ పాసురంలో వ్రతం చెయ్యడానికి ఏ నియమాలు ఉన్నాయి, ఏ నియమాలు మనం పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఈ వ్రతాన్ని ఎవరు చెయ్యవచ్చు అనేటటువంటి విషయాన్ని ఆండాళ్ 2వ పాసురంలో చెప్తుంది. దాన్ని చూద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణ్.